ఏ సినిమా అయినా మీరు వేసే పాత్ర మాత్రం అలా నిలబడుతుంది. అది దాన్ని ఇందాక చెప్పాను కదమ్మా, నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలను. 0 క్యాండిల్ బల్బ్కి 100 క్యాండిల్ బల్బ్ తేడా అదే. ఐ కేమ్ ఫ్రమ్ స్టేజ్. అవును. మామూలుగా మొన్న ఎవరో నన్ను అడిగారు, ఎండా మాట్లాడితే స్టేజ్ యాక్టర్ అంటావు అన్నాడు. పిచ్చి కదా, ఆ స్టేజ్ మీద కష్టపడి నటించాను కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను రా. కాబట్టి స్టేజ్ని ఎప్పుడు కించపరచకూడదు. ఎందుకని చెప్తున్నానంటే నేను పెద్దవాళ్ళు ఉన్నారండి, ఇందాక చెప్పినట్టుగా ఆ 10 మంది ఉన్నారు. 10 మంది వాళ్ళు ఎట్టకు మన వాళ్ళని పెట్టుకోరు. ఆ పెట్టుకున్న ఎవరో డెప్యూటెడ్ అయినటువంటి ఒక స్టార్ని ఎవరన్నా ఇప్పుడు లైక్ ఓ బ్రహ్మానందం గారు లాంటి వారిని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ కామెడీ కావాలని చెప్పి అతని మీద 2 రోజులు 3 రోజులు డేట్లు తీసుకుని ఒక ట్రాక్ అంటూ పెట్టేసి తోసేస్తారు. ఇక మిగిలిన కథకి అమ్మ నాన్న ఇంకెవడు పనికిరాడు. కాబట్టి ఇది డిమాండ్ అండ్ సప్లై. ఉన్నవాళ్ళని ఎప్పుడు పెట్టుకుంటారు, వీళ్ళని కాదని కూడా అంటున్నాను నేను. అది మామూలు వేషాలకి మామూలు పెట్టుకు బతికించాలి కదా, అది లేకపోతే ఎట్లాగండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేషాలు, ఈ వేషాలు చూస్తే ఇవన్నీ ఇచ్చిన వాళ్ళందరూ ఇవాళ నేను కూర్చున్నటువంటి ఈ గుమ్మంలో కూడా ఇంట్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కొక్క ఇటుకరాయన్న ఉంది. చాలా సాహసాలు కూడా చేశారు కోట గారు మీరు. అంటే మీరు స్త్రీ పాత్రలు వేయడం, అందులో స్త్రీలో అటు ఇటు కాని పాత్రలు వేయడం. అవునండి. ఇప్పుడు అది మనం మర్చిపోకూడదండి. ఎట్లా మర్చిపోతే ఎట్లా అండి మన తెలుగుదనం. నేను నా కోపం అదండి, నువ్వు ఛాన్స్ ఇచ్చి చేస్తుంటే అసలు మీరే కించపరుచుకుని మనమే చేసుకుంటే. అందుకని నేను ఫైనల్గా మనవి చేసేది ఏంటంటే, ప్రభుత్వం కనీసం ఒక నిర్ణయం తీసుకుని ఒక పద్ధతిగా జీవో వేస్తే. ఇప్పుడు తమిళనాడులో చూసి చెప్పాను కదా నేను, ట్యాక్స్ లేదు ఏమండి. వాళ్ళు ఎంత పెట్టారు ఇప్పుడు. పైగా పాత సినిమాలు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒక 20 years బ్యాక్ దాకా ఏదో ఓల్డ్ పిక్చర్స్, వాటిలో ఉన్న పాటలు కానీ సంఘటనలు కానీ నువ్వు కనుక వాడుకోవాలంటే రీమిక్స్ చేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈజ్గానే వాడుకోవాలా. పైగా అక్కడ ఏ సంఘటనలో ఉందో ఆ సంఘటన సూట్ అయ్యేట్టుగా ఉండాలా అని కూడా వేశారు. కోర్టుల్లో తమిళ్లోనే వాదన జరగాలండి. అసలు రూల్స్ పెడితే ఫాలో అయ్యే పరిస్థితి చూస్తారా మీరు? ఉంటే ఈ దౌర్భాగ్యం ఎందుకు ఉంటుందండి. ఏమి తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి, డబ్బులు ఉన్నాయి తీశారు, ఏం పెట్టారో అది వేరు సంగతి. వాళ్ళు వచ్చి వాళ్ళ సినిమా గురించి మాట్లాడుతూ నువ్వు సినిమాని ఇది అంటే ఎట్లాగండి అసలు అది. ఇదంతా ఏంటి? ఇది వాళ్ళ వల్ల రాలా, వాళ్ళ కోసం రాలా. కష్టపడింది మనం ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు. ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, మీరేమో బలాని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇంత చరిత్రను మేమే గొప్ప అని అంటున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చేస్తున్నానే, మాలాంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? నీకున్న కంటే సీనియర్స్ కదా. మరి ఏ సినిమా అయినా సరే తెలుగు సినిమా తెలుగు టైటిల్స్ పెట్టి తీస్తే మన ఇప్పుడు తమిళనాడు లాగానే చెన్నై ప్రభుత్వం లాగానే ట్యాక్స్ ఉండదు. 2, 100% తెలుగు సాంకేతిక నిపుణులు, తెలుగు నటులు పెట్టుకుని తీసినటువంటి సినిమాకి మాత్రమే రాయితీలు కానీ ట్యాక్స్లు కానీ ఇవి కానీ ఇవ్వబడతాయి, ఇంక్లూడింగ్ నంది అవార్డ్స్ అని కొన్ని కేటగిరీస్, కొన్ని రూల్స్ పెట్టేసి చేస్తే తెలుగు సినిమా బతుకుతుందండి.